హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు ఫిజిక్స్ లా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, సో మనకు ప్రమాణాలు కొలతలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే 1 or 2 మార్క్స్ వస్తుంది. దీంతో పాటుగా మీకు డైమెన్షన్స్ అని కూడా ఉంటుంది అనమాట టాపిక్, మీకు ఎక్స్టెన్షన్ డైమెన్షన్స్. సో ఇది కంప్లీట్ అయిపోతే దీని ఒక అప్లికేషన్ డైమెన్షన్స్ అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇట్స్ డైమెన్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్. ఈ రోజు మనము అసలుకి ఎందుకు మరి ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి? వై షుడ్ బి లెర్న్ దిస్ టాపిక్ అబౌట్ పర్టికులర్లీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్? మనకి ఏదైనా యూజ్ ఉందా, నిజ జీవితంలో ఏదైనా యూజ్ ఉందా ఇది ఒకసారి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రూమ్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ రూములో గదిని మీరు ఎలా మెజర్ చేస్తారు? కేజీలలో మెజర్ చేస్తారా, లీటర్ల మెజర్ చేస్తారా, లేదంటే కిలోమీటర్ల మెజర్ చేస్తారా? అసలు దేంట్లో మెజర్ చేస్తారు అంటే మనము ఒక సిస్టమ్ ఆఫ్ స్టాండర్డ్ గా ప్రతి క్వాంటిటీకి, ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి, ప్రతి భౌతిక రాశికి మేము ప్రాపర్ గా సర్టెన్ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మనము ఎందుకు డిస్టెన్స్ అనేది మీటర్ల, కిలోమీటర్ల, సెంటీమీటర్ల ఎందుకు మనం మెజర్ చేయాల్సి వస్తుంది? ఓకేనా? లిక్విడ్ ఏదైనా సరే మనం లీటర్ల ఎందుకు మెజర్ చేయాల్సి వస్తుంది? అవునా కాదా? సో కాలాన్ని మనం ఎందుకు సెకండ్స్ లోనే మెజర్ చేయాల్సి వస్తుంది? సో ఇవన్నీ కూడా ప్రాపర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కలుపుకొనే మనం నేర్చుకోబోయేదే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ మనము మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఉందండి. ఓకేనా? సో మోషన్ ఆఫ్ ఏ పార్టికల్, మోషన్ ఆఫ్ ఏ పార్టికల్. సో దీని తెలుగులో ఏమంటాం? గమనంలో ఉన్న కణం, గమనంలో ఉన్న కణం, పార్టికల్ ఒక కణం అనుకుందాం. ఓకే, మరి మిమ్మల్ని సడన్ గా మనం ఏదైనా సరే పార్టికల్ అంటున్నా, పార్టికల్ ప్లేస్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉన్నా పర్లేదు, కార్ ఉన్నా, బైక్ ఉన్నా, ఏరోప్లేన్ ఉన్నా, ట్రైన్ ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా సరే గమనంలో ఉన్న ఒక కణాన్ని కానీ, ఒక పార్టికల్ కానీ, ఒక వస్తువును కానీ, ఒక ఆబ్జెక్ట్ కానీ దాని యొక్క ఖచ్చితమైన స్థితి, దాని యొక్క స్టేటస్ ని తెలుసుకోవాలంటే మనకు దీని నుంచి 3 తెలియాలి. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏందో తెలియాలి. డిస్ప్లేస్మెంట్ అంటే తెలుగులో ఏమంటాం? మనం స్థాన భ్రంశం అంటాం, స్థాన భ్రంశం అంటాం. అవునా కాదా? నెక్స్ట్ ఇంకేం తెలవాలి మనకి? దీని యొక్క వెలాసిటీ తెలియాలి. దీని యొక్క వెలాసిటీ అంటే వేగం, త్వరణం అంటాం కదా. సో నెక్స్ట్ యాక్సలరేషన్, త్వరణం, యాక్సలరేషన్. సో త్వరణం అంటే మీకు ఒక స్టేట్ ఆఫ్, ఒక మోషన్ ఆఫ్ ఏ పార్టికల్, గమనంలో ఉన్న ఒక కణం గురించి నువ్వు డిస్క్రైబ్ చేయాలి అంటే, దాని గురించి స్టడీ చేయాలంటే నీకు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ తెలియాలి, అంటే స్థానభ్రంశం గురించి తెలియాలి. దాని యొక్క వెలాసిటీ, నథింగ్ బట్ స్పీడ్ గురించి నీకు ఐడియా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ యాక్సలరేషన్. అంటే ఈ 3 పారామీటర్లు గనక నీకు తెలిస్తేనే ఇప్పుడు ఆ మోషన్ లో ఉన్న పార్టికల్ యొక్క స్థితి గురించి, స్టేటస్ గురించి నువ్వు చెప్పగలుగుతావు, అది ఆబ్జెక్ట్ అయినా సరే. అవునా కాదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గ్యాస్ ఉంది అనుకోండి, ఒక వాయువు ఉంది. ఆ వాయువు యొక్క స్టేటస్ గురించి కూడా మనం మాట్లాడాలి, చెప్పాలి అంటే మనకి ఏమేమి కావాలి? ప్రెషర్, దాని యొక్క ప్రెషర్ తెలియాలి, పీడనం తెలియాలి. అవునా కాదా? దాంతో పాటు మనకు దాని యొక్క వాల్యూమ్ తెలియాలి, అంటే ఘనపరిమాణం తెలియాలి. మనకి ఘనపరిమాణం తెలిసి ఉండాలి. చెప్తాను ఎందుకు ఇవన్నీ. నెక్స్ట్ టెంపరేచర్, టెంపరేచర్ దాని యొక్క ఉష్ణోగ్రత తెలిసి ఉండాలి మనకి. ఓకేనా? సో అప్పుడు మాత్రమే ఒక గ్యాస్ యొక్క స్టేటస్ ఏంటి, దాని యొక్క స్థితి ఏంటనేది మనము డిస్క్రైబ్ చేయడానికి, నేర్చుకోవడానికి. అంటే ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో చూడండి. ఎక్కడో నేర్చుకునే ఒక వాయువు గురించి ఈ ప్రెషర్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, ఇవన్నీ తెలిస్తేనే మనము దాని యొక్క స్టేటస్ ని డిస్క్రైబ్ చేయగలుగుతాము ఈ ఫిజికల్ వరల్డ్. ఓకేనా? మరి ఇంకా అక్కడ లిక్విడ్, అక్కడ మోషన్ స్టేట్ ఉంది, ఇక్కడ గ్యాస్ ఉంది. ఒకవేళ లిక్విడ్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ లిక్విడ్స్, లిక్విడ్స్ ద్రవాలపై ఉష్ణోగ్రత యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలన్నా కూడా మనకి ఏం తెలియాలండి? వాల్యూమ్ తెలియాలి. సేమ్ అదే విధంగా టెంపరేచర్ ఐడియా ఉండాలి,
దాని యొక్క మాస్ కూడా తెలిసి ఉండాలి మనకి, అవునా కాదు? సో ఈ పారామీటర్స్ అన్ని కూడా మనకు ప్రాపర్ గా తెలిస్తేనే మనము ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక పార్టికల్ యొక్క దాని యొక్క స్టేట్ ఆఫ్ ఏ పొజిషన్ లో ఉందనేది మనం నేర్చుకోగలం. మరి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు వీటన్నిటి కూడా వాల్యూమ్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటి, ఇవన్నిటి కూడా ప్రతి దానికి ఒక ప్రమాణం అనేది ఉంటుంది. ఓకేనా? సో అందుకోసమే టు మెజర్ ద క్వాంటిటీ ద క్వాంటిటీ the quantity which can be measured which can be measured ఏ క్వాంటిటీని అయితే కొలవడానికి అనుకూలంగా ఉంటుందో ఆ రాశినే ఆ భౌతిక రాశి అంట. ఓకేనా? సో ద క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్ దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంట. ఫిజికల్ క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీ. మై డియర్ స్టూడెంట్స్, మన క్లాసెస్ అన్ని కూడా బైలింగ్వల్ గా ఉంటది, అంటే కంప్లీట్ గా తెలుగులో ఉండదు, అలా అని చెప్పి కంప్లీట్ గా ఇంగ్లీష్ లో ఉండదు, రెండు కవర్ చేస్తూ అప్డేటెడ్ క్లాసెస్ ప్రతి ఒక్కటి కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లో కూడా చెప్తాను. మీరు రన్నింగ్ నోట్స్ పెట్టుకొని డీటెయిల్ గా కనుక రాసుకుంటే బెస్ట్ కంటెంట్ మన కిరణ్ స్టడీస్ నుంచి మీకు అందించబడుతుంది. సో దయచేసి ఇది గమనించుకోవాలి. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీ తెలుగులో ఏమంటాం సార్ అంటే ఇది భౌతిక రాశి అంటాం. మన తెలుగులో ఏమంటామండి? భౌతిక రాశి. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ఫిజికల్ క్వాంటిటీ అంటే భౌతిక రాశి. మరి ఏంటి సార్ ఈ ఫిజికల్ క్వాంటిటీ అంటే, ఈ ప్రపంచంలో ఈ వరల్డ్ లో ఏ వస్తువు అయినా, ఏ పదార్థమైనా, ఏ రాశి అయినా సరే కొలవడానికి అనుకూలంగా ఉంటే దాన్నే ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఇప్పుడు అసలు చాప్టర్ నేమ్ ఏంటి సార్? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. అంటే ప్రతి వస్తువు, ఇప్పుడు ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, దీన్ని మెజర్ చేయాలి కదా, దీన్ని ఒక మెజర్ చేయాలంటే దీనికి ఒక స్టాండర్డ్ ఆఫ్ పారామీటర్స్ ఉండాలి కదా. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఇది కూడా ఒక భౌతిక రాశి. అంటే మనము కొలవడానికి ఏదైతే అనుకూలంగా అనువుగా ఉన్న పదార్థం ఏదైనా సరే ఈ విశ్వంలో దాన్ని మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం, తెలుగులో భౌతిక రాశి అంటాం. ఆ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్, కొలవగలిగేది ఏదైనా సరే బాగానే ఉంది సార్. మరి ఫిజికల్ క్వాంటిటీ మరి ఎలా మెజర్ చేస్తాం? ఏమున్నాయంటే సర్టైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవే మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంట. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. నేను షార్ట్ కట్ లో పీక్యూ అని రాస్తున్నాను, దీన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ తెలుగు దీన్ని ప్రాథమిక భౌతిక రాశి. సో భౌతిక రాశి షార్ట్ కట్ లా రాస్తున్నాను. ఓకేనా? మరి ఏంటి సార్ ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం ఏమని, ఫిజికల్ క్వాంటిటీ మనం ఏదైతే కొలవడానికి అనుకూలంగా ఉంటుందో దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటున్నాం సార్ అని. సో మరి ఏమేమి ఉంటుంటాయి సార్ మెజర్ చేయడానికి అంటే, ప్రాపర్ గా మనకి ఫస్ట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, పీక్యూ అంటే ఇక్కడ షార్ట్ కట్ లా ఫిజికల్ క్వాంటిటీ అని, డోంట్ బి కన్ఫ్యూజన్. సో దీన్నే ప్రాథమిక భౌతిక రాశి అంటారు. ద క్వాంటిటీ which does not depend on any other quantity. The definition will be a quantity, తెలుగులో కూడా చెప్తానండి, a quantity does not or never, the quantity does not depends on any other quantity, any other quantity that is fundamental ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఏ రాశి అయితే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ప్రాథమికంగా దీన్ని మనం మెజర్ చేసేటప్పుడు ఇందులో ఉన్న ఫండమెంటల్స్ అన్నమాట. ఇది ఏ ఒక్క భౌతిక రాశి మీద ఆధారపడి ఉండదు. ఓకేనా? సో ఫండమెంటల్ విచ్ ఇస్ బేస్, దీన్నే మనము బేస్ అని కూడా పిలుస్తాము. అంటే ప్రాథమిక లేదా మూల భౌతిక రాశి అని కూడా అంటారు. క్వాంటిటీ విచ్ does not depends on any other quantity, that is fundamental physical quantity. అంటే ఏ భౌతిక రాశి అయితే అదర్ రాశులపై ఆధారపడకుండా ఉంటుందో వాటిని మనం ఫండమెంటల్ ఆర్ బేస్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. మరి ఆధారపడే వాటిని ఏమంటాం సార్ అంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, తెలుగులో ఉత్పన్న రాశులు అంటాం. తెలుగులో ఉత్పన్న రాశులు, క్వాంటిటీస్, ఉత్పన్న రాశులు. అంటే ఇవి ఏదైతే డిపెండ్స్ ఆన్ అంటే
ఇట్ కెన్ బి దీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద డైరెక్ట్ చెప్పాలంటే దీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద మేడ్ ఇట్ ఫ్రమ్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఏదైతే ప్రాథమిక భౌతిక రాశులను ఉపయోగించుకొని చేసే వాటినే ఉపయోగించుకొని వ్యక్తపరిచే వాటినే ఆ రాశులని మనము రాశులు అంటాం. సో ఫండమెంటల్ అంటే మనం ప్రతిసారి అంటాం మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. ఫండమెంటల్ దట్ ఈస్ ద బేస్ అన్నమాట. అవి దేని మీద కూడా డిపెండ్ అవ్వవు. సో ఇండిపెండెంట్ గా ఉంటాయి. డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ దాన్ని ఉత్పన్న రాశులు అంటాం. ఇవి ఎలా వస్తాయి సార్, వీటిని ఎలా కనుక్కుంటాం సార్, వీటి యొక్క ఫిజికల్ క్వాంటిటీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఏదైతే మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఉందో, ప్రాథమిక భౌతిక రాశి ఏదైతే ఉందో వాటి నుంచి కనుక మనం డిరైవ్ చేయబడితే వాటినే ఉత్పన్న రాశులు అంటాం. రైట్, అంతా బాగానే ఉంది సార్. మరి యూనిట్స్ అంటే ఏందో చూసాము, మెజర్మెంట్ ఏందో చూసాము. యూనిట్ అంటే ఏంటిది? ఇప్పుడు మీకు ప్రతి దానికి ప్రమాణం ఉండాలి. యూనిట్ అంటే ప్రమాణం అంటాం, ప్రమాణం. అండ్ మెజర్మెంట్ అంటే కొలత. మెజర్మెంట్ అంటే కొలత. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది. ఇప్పుడు ఈ పెన్నుని దీన్ని మెజర్ చేయాలంటే, కొలవాలంటే దీనికంటూ ఒక స్టాండర్డ్ గా దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఇది కూడా ఒక భౌతిక రాశియే. మరి దీన్ని మెజర్ చేయాలంటే దీనికి ఒక ప్రమాణం, ఒక ఫండమెంటల్ గా ఒక యూనిట్ అనేది ఇవ్వాలి, దీనికి ఒక ప్రమాణం అనేది ఇవ్వాలి. ఎస్, నువ్వు చూడగానే చెప్తున్నావు సార్ ఇది ఒక 5 సెంటీమీటర్లు ఉంటుంది సార్, ఇది ఒక 10 సెంటీమీటర్లు ఉంటుంది సార్. ఎలా చెప్పగలుగుతున్నావు? ఆ సెంటీమీటర్ అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే దట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ ఇస్ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్ అన్నమాట. ఇంటూ యూనిట్, దట్ ఈస్ నథింగ్ బట్ కంపారిజన్ చేస్తూ చెప్తావు అనమాట. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటిది? భౌతిక రాశి అంటే న్యూమరికల్ వాల్యూస్ యూనిట్. మరి ఏం యూనిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఇది ఒక 5 సెంటీమీటర్లు ఉందని చెప్తున్నావు. ఈ సెంటీమీటర్ ని దేని ఇండికేట్ చేస్తుందంటే యూనిట్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ 5 అనేది దేని ఇండికేట్ చేస్తుందంటే న్యూమరికల్ వాల్యూ ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ క్వాంటిటీ, ఒక భౌతిక రాశి అనేది చెప్పాలనుకుంటే మీకు అర్థమయ్యే భాషలో ద వెయిట్ ఆఫ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ద వెయిట్ ఆఫ్ ఏ సర్టన్ పర్సన్, ఎలిఫెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ద వెయిట్ ఆఫ్ ఏ రమేష్. జనరల్ గా వెయిట్ ఆఫ్ రమేష్ వచ్చేసి 100 కేజీలు ఉండండి. ఈయన 100 కేజీలు రమేష్ యొక్క వెయిట్. నా యొక్క వెయిట్ 50 కేజీస్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కిరణ్ యొక్క వెయిట్ వచ్చేసి 50 కేజీలు. సో ఇతన్ని కంపేర్ చేస్తూ చెప్పాలంటే ఈ యొక్క రమేష్ యొక్క వెయిట్ అనేది, ఈ యొక్క కిరణ్ యొక్క వెయిట్ అనేది నువ్వు ఏం చేయాలి? ఇక్కడ రమేష్ యొక్క వెయిట్ అనేది 2 times ఆఫ్ వెయిట్ ఆఫ్ కిరణ్. అవునా కాదా? ఇదే కదా ప్రమాణం చెప్తున్నావు, కంపారిజన్ చేస్తున్నావు. ఒక నోన్ క్వాంటిటీ, తెలిసిన క్వాంటిటీని ఉపయోగించుకొని తెలియని క్వాంటిటీని డిరైవ్ చేస్తున్నావు. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే సర్టన్ న్యూమరికల్ క్వాంటిటీ ఉంటుంది, యూనిట్ ఉంటుంది. ఇక్కడ యూనిట్ ఏంటిది? కిరణ్ యొక్క వెయిట్ నీకు తెలుసు 50 కేజీలు ఉంది, రమేష్ యొక్క వెయిట్ 100 కేజీలు. రమేష్ యొక్క వెయిట్ కావాలంటే కిరణ్ వెయిట్ కి 2 times కదా, ఇది న్యూమరికల్ వాల్యూ. దిస్ ఈస్ ద కంపారిజన్. ఓకే, మరి ఎవరు పెట్టారు సార్? నువ్వు పెట్టినావా, నేను పెట్టినా? దీనికి 1800 సంవత్సరాల నుంచే ఈ మీటరు, ఈ టైము, సెకండ్, మాస్, ద్రవ్యరాశి వీటన్నిటి కూడా డిరైవ్ చేసుకుంటూ వస్తూ 1971 ఎప్పుడండి? 1971 14th జనరల్ కాన్ఫరెన్స్ ఏది మనకి తూనీకలు కొలతలు అంటాం కదా, కొలతల సమావేశంలో సో ఏదైతే వెయిట్ అండ్ మెజర్స్, ఓకేనా, వెయిట్స్ అండ్ మెజర్స్ ఈ సమావేశాలు ఎప్పుడు 1971 14th జనరల్ కాన్ఫరెన్స్ లా కొలతలైన 14వ సాధారణ సమావేశంలో ఒక స్టాండర్డ్ కి రావడం జరిగింది. ఇలా కుదరదు,
ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గనక యూనిట్స్ మెజర్మెంట్ పెట్టుకుంటే ప్రాపర్ గా ఉండదు అని చెప్పి స్టార్టింగ్ లో వీళ్ళు ఏం చేశారంటే కేవలము 3 మాత్రమే ప్రాథమిక ప్రణాళిక అంటే మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీగా డిరైవ్ చేయడం జరిగింది. అవేంటిదంటే ఒకటి లెంత్, ఇంకొకటి మాస్, ఇంకొకటి టైం. ఓకేనా? సో ఈ యొక్క లెంత్ ఏదైతే ఉందో లెంత్ గాని, మాస్ అంటే ద్రవ్యరాశి, టైం అంటే కాలం, ఈ మూడింటిని మాత్రమే స్టార్టింగ్ గా 1971 గురించి మాట్లాడుకుందాం. సో ఈ 3 చాలు. ఈ మూడితోటి ప్రపంచంలో ఉన్న ఏ ఫిజికల్ క్వాంటిటీని అయినా సరే మనం ఈజీగా మెజర్ చేయగలుగుతాం అనుకున్నారు. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్? కాదు. ఎందుకంటే టు డేట్ అనేది ప్రతి ఒక్కటి కూడా మనకు ఇన్ ద యూనివర్స్ లో ప్రతి పదార్థం, ప్రతి ఫిజికల్ క్వాంటిటీ వస్తూనే ఉంటుంది. మరి దాన్ని మెజర్ చేయాలంటే కంపారిజన్ యూనిట్స్ అని ఉండాలి కదా. అందుకని ఇవి సరిపోవట్లేదని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా 4 ని యాడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే మనకి సో ఎలక్ట్రిసిటీ, టెంపరేచర్, థర్మోడైనమిక్ టెంపరేచర్ అని, నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్, నెక్స్ట్ ఇల్యూమినెస్ ఇంటెన్సిటీ అంటే తెలుగులో కాంతి తీవ్రత, తెలుగు మీడియం వాళ్ళకు కూడా చెప్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసరికి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఓకేనా. సో లెంత్ దూరం ఏదైతుందో, మాస్ ద్రవ్యరాశి, టైం కాలం, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, టెంపరేచర్ ఉష్ణోగ్రత, ఎలక్ట్రిక్ కరెంటు విద్యుత్ ప్రవాహం, ల్యూమినస్ ఇంటెన్సిటీ కాంతి తీవ్రత, అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ పదార్థం, పదార్థ రాశి, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఈ ఏడిటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీగా తీసుకొని ఇక రిమైనింగ్ ఏది వచ్చినా సరే డిరైవ్డ్ క్వాంటిటీస్ అని చెప్పాను కదా. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది వాల్యూమ్ కానీ, ప్రెషర్ కానీ, టెంపరేచర్ కానీ, వాట్ నాట్ ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్ అన్నీ కూడా ఈ ఏడిటిని ఉపయోగించుకొని మనం యూనిట్స్ అనేది డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇది దీని కథ అంతా, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఓకేనా? ఏమేంటి ఈ 7 వీటితో పాటుగా సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఒక 2 ఉన్నాయండి. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి వీటితో పాటుగానే 2 తీసుకొని రావడం జరిగింది. ఒకటేమో ప్లేన్ యాంగిల్ లేదా యాంగిల్ అని కూడా అంటాం, ప్లేన్ యాంగిల్ అన్నమాట. సమతల కోణం అంటాం, తెలుగులో రాసుకోండి, సమతల కోణం అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి సాలిడ్ యాంగిల్ ఓకేనా. సో ఇప్పటిదాకా ఏంది మీకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు దాని ఎస్ఐ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాం అనేది కూడా చూద్దాము. సో 1971 లో మనకు జరిగిన 14th జనరల్ కాన్ఫరెన్స్ లో ఒక స్టాండర్డ్ ఆఫ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒక ప్రాపర్ గా సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా ఫాలో కావాలి. ఫ్యూచర్ ఏ ఒక్క పదార్థాన్ని కానీ, ఏ ఒక్క ఫిజికల్ క్వాంటిటీ కానీ మనం మెజర్ చేయాలంటే వాటికంటూ స్టాండర్డ్ ఉండాలి. ఎందుకు వాటిని ఎస్ఐ సిస్టమ్ ఎందుకు మనం చెప్పుకోవడానికి కూడా ఎస్ఐ సిస్టమ్ లో ఎందుకు చెప్పుకుంటున్నాం అనేది అక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మెజర్ చేయడానికి మనకు నార్మల్ గా FPS అంటాం. అంటే ఎఫ్ అంటే ఫుట్ అనమాట, అడుగు, ఎఫ్ అంటే ఫుట్, పి అంటే పౌండ్, దీన్ని వెయిట్ మెజర్ చేస్తాం, ఎస్ అంటే సెకండ్. సో తెలుగులో కూడా ఇదే ఉంటుందండి. ఓకేనా? ఫుట్ అంటే ఒకటి తెలుగులో అడుగు అన్నప్పుడు మాత్రమే. సో ఇవన్నీ కూడా మెజర్ చేయడానికి ఉపయోగించేది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సిజిఎస్ పద్ధతిని ఉపయోగించాలి. ఈ ఎఫ్పిఎస్ అనేది దీన్నే బ్రిటిష్ పద్ధతి అని కూడా అంటాం అనమాట. బ్రిటిష్ పద్ధతి అని కూడా మనం పిలుస్తాం ఎఫ్పిఎస్ ని. ఎఫ్ అంటే ఫుట్, దాన్ని తెలుగులో అడుగు అంటాం, ఇంగ్లీష్ లో కూడా పౌండ్ అని అంటాం, తెలుగు పౌండ్ లాగానే మనం గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే సెకండ్. నెక్స్ట్ సిజిఎస్ అన్నమాట. సిజిఎస్ లా సి అంటే సెంటీమీటర్, ఇది దూరాన్ని మెజర్ చేస్తుంది. జి అంటే గ్రామ్, ఇది వెయిట్ ని మెజర్ చేస్తుంది. ఎస్ అంటే సెకండ్. ఓకేనా? ఇది కూడా కాదు అని చెప్పి ఫైనల్ గా ఎంకేఎస్ దీన్నే ఎస్ఐ సిస్టమ్ అని కూడా అంటాం, ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ది యూనిట్స్. దీన్ని ఫ్రెంచ్ లో ఏమంటాం మనం? ఇంటర్నేషనల్ సిస్టమ్స్ అంటాం జనరల్ గా, దాని ఫ్రెంచ్ పదంలో అనమాట. సో ఎంకే సిస్టమ్ లా ఎం అంటే మీటర్, కే అంటే కిలోగ్రామ్, ఎస్ అంటే సెకండ్. సో తెలుగులో ఏంటి? దూరం మీటర్, కిలోగ్రామ్ ని ద్రవ్యరాశి అంటే మాస్ అంటే ద్రవ్యరాశి,
సో కిలోగ్రామ్ అన్నమాట. అదేవిధంగా ఎస్ అంటే సెకండ్ అన్నమాట. సో మరి ఇప్పుడు మనం ప్రెసెంట్ గా ఉపయోగించే మెజర్మెంట్స్ ఏంటంటే ఎంకేఎస్ సిస్టమ్. ఓకే, దీని ఫ్రెంచ్ పదంలా లే సిస్టమీ సిస్టమీ ఇంటర్నేషనల్ ది యూనిట్స్. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంది? అందరూ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటారు, బట్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఫ్రెంచ్ పదం. ఎస్ఐ యూనిట్స్ అని చెప్పుకుంటున్నాం కదా. సో ఎంకేఎస్ పద్ధతి మనం ఉపయోగిస్తుంది. ఎందుకు సార్ ఎంకేఎస్ అని? ఈజీ టు అన్నమాట. సో క్యాలిక్యులేషన్ పర్పస్ గా ట్రైన్డ్ అండ్ డిరైవ్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, అందువల్ల మనం ఎంకేఎస్ సిస్టమ్ ఉపయోగిస్తాం. ఎఫ్ఈఎస్ ని బ్రిటిష్ అంటాం, సిజిఎస్. ఈ ఎంకేఎస్ నే మెట్రిక్ సిస్టమ్ అని కూడా అంటామండి. ఎగ్జామినేషన్ అడిగితే కన్ఫ్యూజన్ కావు. ఓకేనా? ఎం అంటే మీటర్, కే అంటే కిలోగ్రామ్, ఎస్ అంటే సెకండ్. బాగానే ఉంది. మరి ఇప్పుడు ఒకసారి ఆ 7 ఏందనేది దాని యొక్క యూనిట్స్ చూద్దాం, దాని యొక్క సింబల్స్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్ ఏంటిది? యూనిట్స్. దాని యొక్క సింబల్ ఏంటి? ఎందుకంటే మీకు ఇవి తెలిస్తేనే మనం అప్కమింగ్ చెప్పుకోబోయే డిరైవ్డ్ క్వాంటిటీస్ కానీ నెక్స్ట్ డైమెన్షన్స్ కానీ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసరికల్లా మీటర్. లెంత్, సారీ, లెంత్ కి యూనిట్స్ మీటర్. లెంత్ దూరం. సో దీనికి యూనిట్స్ వచ్చేసరికల్లా మీటర్ అండి, మీటర్. దీన్ని స్మాల్ ఎం తోటి మెజర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికల్లా మాస్. సో కిలోగ్రామ్, దానికి యూనిట్స్ ఏంది? కిలోగ్రామ్. సో దీన్ని కేజీలలో మెజర్ చేస్తాం మనం. ఓకే. సో తెలుగులో మాస్ అంటే ద్రవ్యరాశి అండి. తెలుగు మీడియం వాళ్ళు కూడా రాసుకోండి. కిరణ్ సార్ మొత్తం ఇంగ్లీష్ లో చెప్తున్నారు అనుకుంటూ దయచేసి నేను ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను క్లాస్ చెప్పేటప్పుడు 100% తెలుగులో కూడా ఒకసారి ఆ పదాన్ని ఏమంటామని నేను చెప్తానండి. మేబీ కొన్ని సార్లు స్పీడ్ గా వెళ్ళేటప్పుడు కానీ నేను మర్చిపోయి గనక ఇక్కడ రాకపోతే డోంట్ బి నెగిటివ్. చాలా మంది కూడా 100% ఆ పదాలు ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్ లో తెలుగులో వస్తుంది. మీరు అది నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దూరం, లెంత్ అంటే దూరం, మాస్ కిలోగ్రామ్ అండ్ కేజీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైం అంటే తెలుగులో కాలం అంటాం. రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా, మోస్ట్ ఇంపార్టెంట్. కాలం, దీన్ని మనం సెకండ్. సో దీన్ని సెకండ్ స్మాల్ ఎస్ తోటి ఇండికేట్ చేస్తాం, లేదా ఎస్ఈసి అని కూడా అంటాం. సెకండ్ అండ్ ఎస్ఈసి, సెకండ్ అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి టెంపరేచర్. తెలుగులో ఉష్ణోగ్రత అంటాం. తెలుగులో ఉష్ణోగ్రత అంటాం. ఓకేనా? దీన్ని కెల్విన్, దీని యొక్క యూనిట్ ఏంటి? కెల్విన్. దీని యొక్క సింబల్ ఏంటంటే కే అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పడుతుంది కదండి. సో రాసుకోండి. ఓకేనా? సో లెంత్, మాస్, టైం, టెంపరేచర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికల్లా ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్. సో సారీ. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికల్లా ఎలక్ట్రిక్ కరెంట్ అండి. దీనికి యూనిట్స్ వచ్చేసరికల్లా యాంపియర్స్. దీని యొక్క సింబల్ ఏ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికల్లా మనకు ల్యూమినస్ ఇంటెన్సిటీ. సో దీని తెలుగులో విద్యుత్ ప్రవాహం అంటామండి. సో విద్యుత్ ప్రవాహం తెలుగులో కూడా యాంపియర్ అంటామండి. ఓకేనా? యాంపియర్. నెక్స్ట్ ఇల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే తెలుగులో కాంతి తీవ్రత అంటాం. సో దీని యొక్క యూనిట్స్ ఏంటంటే క్యాండెలా. సో దీన్ని సిడిలో దీని యొక్క సింబల్ అన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దీన్ని మనం మోల్ అన్నమాట. సో నార్మల్ గా మోల్ తోనే సింబల్ అన్నమాట. కానీ దీన్నే పదార్థ రాశి అని కూడా అంటాం. తెలుగులో పదార్థ రాశి అంటాం. ఇవి బేసిక్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. సప్లిమెంటరీ అని కూడా చెప్పాను కదా. సో ఒకటి ప్లేన్ యాంగిల్ కదా, సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. ప్లేన్ యాంగిల్, దీన్నే తెలుగులో సమతల కోణం అంటాం. మరి దీన్ని ఎలా మెజర్ చేస్తారు? దీని యొక్క యూనిట్స్ ఏంటంటే రేడియన్. సో ఆర్ఏడి, దీని యొక్క సింబల్ ఆర్ఏడి. నెక్స్ట్ సాలిడ్ యాంగిల్ అంటాం కదా.
సో ఇది వచ్చేసరికల్లా ఘన కోణం అంటాం, తెలుగులో ఘన కోణం అంటాం. దీన్ని స్టిరేడియం అంటాం, స్టిరేడియన్. సో దీన్ని ఎస్ఆర్ తోటి ఇండికేట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇప్పటిదాకా చెప్పుకున్నది కూడా ప్రతి ఒక్కటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద coming classes, so which we will going to discuss the next further classes. Most important derived physical quantities, which is such as like the pressure, volume, area. So what there are so many మనకి అప్కమింగ్ వచ్చే చాలా ఉన్నాయి. అవన్నీ రావాలంటే బేసిక్ గా మనకి 7 వచ్చి ఉండాలి. వేడితో పాటు వాటి యొక్క యూనిట్స్, వాటి యొక్క సింబల్స్ అండ్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా మనకు తెలిసి ఉంటే రేపు నెక్స్ట్ చెప్పుకోబోయే క్లాస్ లా మనము డీటెయిల్ గా నేర్చుకుంటాం అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.